పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఆయన గత దినాలంతా కాపాడి మరొక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చేందుకై దేవాన్ని స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. నమ్మదగిన దేవుడుగా, కృపాసత్య సంపూర్ణుడిగా, మహిమగల మహారాజు కన్నా ముందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు దినంలో మరొకసారి నీ పరిశుద్ధ పాదసన్నిధికి మేము చేరొస్తుండగా ఈ దినమంతటిలో ప్రభా నీ పాదసన్నిధిలో మేము గడిపే సమయం మాకు దీవెనకరంగా చేయండి తండ్రి. ఏ సంఘాలను చూసినా ఆధిపత్య పౌరు, శరీర సంబంధమైన మనసు గలవారు సంఘాలను పాడు చేస్తూ తండ్రి, దేవుని సంకల్పాన్ని కాకుండా మానవ సంబంధమైన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని చూస్తూ తండ్రి దేవుని బిడ్డల్ని, దేవుని సంఘాలను పాడు చేస్తున్న తండ్రి, ఇలాంటి సమయాలలో తండ్రి నాయన వాక్యం ఎంత చెప్పినా వాక్యానికి లోబడక శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డల విషయంలో మరోసారి నీ సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేలుకై జ్ఞాపకం చేసుకోనండి నాయన. కూడి వస్తున్న ఈ ప్రజలు కూడా వారు చేరి వచ్చుట తండ్రి శాపానికి కాకుండా ఆశీర్వాదానికి కారణమైనట్లుగా సహాయం చేయండి. మేము ఏదైతే వింటున్నామో వాటి ప్రకారం జీవించుటకు మాకు సహాయం చేయండి. నిలబడుతున్న తండ్రి దాసులైన వారిని కూడా ప్రభా నువ్వు బలపరిచి, నీవు నామ మహిమార్థమై సంఘం యొక్క క్షేమార్థమై మరుగుపరిచి బలపరిచి నీ ఆత్మ సహాయం అనుగ్రహించి వాడుకొనమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బలపరచండి. వాయిద్యములు వాయించేవారు కూడా చక్కగా వాయించగలుగుటకు నీ కృప దయచేయండి తండ్రి. పాటలు పాడే విషయంలో సహాయం చేయండి. సండే స్కూల్ పరిచయను జ్ఞాపకం చేసుకునండి. నీ ఇంటిలో, నీ సంఘములో తండ్రి మేమేది చేసినా ప్రభా నీ నామ మహిమార్థమై మేము చేయగలటకు మమ్మల్ని మేము కనపరుచుకోకుండా నిన్ను మాత్రమే అనేకులు చూడగలటకు సహాయం చేయమని, ఆ విధంగా మమ్మల్ని నడిపించమని నీవైపు చూస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 247 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 245, 247, 245. తల వంచి నాదు జీవాము అర్పింతును, లేదేక నీవీల
అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయముల్ దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెందనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా నడాగించు ఆకర్షించే లోకాశలన్నీ లోక మహిమా నడాగించే కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా త్యాదింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా త్యాదింతును తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తారములా నీ ప్రేమ నాకై వర్ణింపదు అసఖ్యము తారములా నీ ప్రేమ నాకై వర్ణింపదు అసఖ్యము నిరంతరము సేవించినాను తీర్చాలేను నీరునము నిరంతరము సేవించినాను తీర్చాలేను నీరునము కృతజ్ఞతం తల వంచి నాదు జీవము అర్పింతును లేదేక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకము జీవించని ఇంకా నీ కోరకై జీవింతును లోకము జీవించని ఇంకా నీ కోరకై జీవింతును నీ కల్పింపను దియ నీ కోతినా జీవితము నీ కల్పింపను దియ నీ కోతినా జీవితము కృతజ్ఞతం తల వంచి
నాదు జీవము అర్పింతును వేదిక అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించి గత పాపమూలకై ఎంతో నేను నేర్చుచుంటే చింతించి గత పాపమూలకై ఎంతో నేను నేర్చుచుంటే కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయో నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయో నీ సేవకై తల వంచి నాదు జీవము అర్పింతును నిదేక అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు 210, 208. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను లోకి కీర్తించేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను లోకి కీర్తించేదను అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ జ్యోతిగా జగమునకు వచ్చి జీవామిచ్చి నన్ను కొన్న ప్రేమ త్యాగినా క్రీస్తు ప్రేమ దివ్య మాధుర ప్రేమ త్యాగినా క్రీస్తు ప్రేమ దివ్య మాధుర ప్రేమ స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను
దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. స్తోత్రము పొంది పొగడెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. ఆధారమైన ప్రేమ దినము మాతావాలి నన్నాదుకోను ప్రేమ. ఆధారమైన ప్రేమ దినము మాతావాలి నన్నాదుకోను ప్రేమ. దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. మాట తప్పని ప్రేమ పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. మాట తప్పని ప్రేమ పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతమనిందు ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతమనిందు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. 189, 187. యేసు విశాలుడవు నీవు మహాసమర్థ్యవు యేసు విశాలుడవు నీవు ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను ప్రేమ పూర్ణుడా నిన్ను
మనసారా స్తుతించెదను నా సమర్థము యేసు విశాలుడవు నీవు నా సమర్థము యేసు విశాలుడవు నీవు ప్రభు నీవే నాకు జీవము నేను పూర్తిగా మృతుడను దాచబడి తిని నీయందు పరచితివి నన్ను ప్రభు నీవే నాకు జీవము నేను పూర్తిగా మృతుడను దాచబడి తిని నీయందు పరచితివి నన్ను ప్రత్యక్షమై మహిమయందు నిన్ను స్తుతించెదను ప్రత్యక్షమై మహిమయందు నిన్ను స్తుతించెదను మా సమర్థము యేసు విశాలుడవు నీవు మా సమర్థము యేసు విశాలుడవు నీవు సర్వశ్రేష్ఠుడా ప్రభువా సర్వప్రదండవు నీవే నీవు చిత్తం నెరవేర్చుకో నీవు ప్రభుత్వమందున్నాను సర్వశ్రేష్ఠుడా ప్రభువా సర్వప్రదండవు నీవే నీవు చిత్తం నెరవేర్చుకో నీవు ప్రభుత్వమందున్నావు నీవే శ్రీరాముని ప్రభు ఆస్వాదించి స్తుతించెదను నీవే శ్రీరాముని ప్రభు ఆస్వాదించి స్తుతించెదను మా సమర్థము యేసు విశాలుడవు నీవే మా సమర్థము యేసు విశాలుడవు నీవు నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణయైతివి వచ్చుచున్నావని నా ఆశాది కంబగుచుండే నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణయైతివి వచ్చుచున్నావని నా ఆశాది కంబగుచుండే సంధింపు ప్రభుడిలో సంతోషాస్తుతో నర్పించి సంధింపు ప్రభు నిన్ను మహా సంతోషాస్తుతులా నర్పించి మా సమర్థము యేసు విశాలుడవు నీవు మా సమర్థము యేసు విశాలుడవు నీవు ప్రభు నీవే విజయుండవు మనము జయించితివి సర్వశక్తి అధికారం నీవు వర్షమందున్నది ప్రభు నీవే విజయుండవు మనము జయించితివి సర్వశక్తి అధికారం నీవు వర్షమందున్నది నిన్ను బట్టి జయించెదను భజించెదను నిన్ను బట్టి జయించెదను
భజించెదను ఆ సామర్థ్యము యేసు విశాలుడవు నీవు ఆ సామర్థ్యము యేసు విశాలుడవు నీవు ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను మా సామర్థ్యము యేసు విశాలుడవు నీవు మా సామర్థ్యము యేసు విశాలుడవు నీవు. ఒక్కొక్క ప్రాంతంలో పాటలు ఒక్కొక్క రకంగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు పాటలు వచ్చు కదా అని చెప్పేసి నేను వాళ్ళతో కొద్దిగా ఇది చేశాను అనుకోండి, నా గొంతు ఎత్తిపోద్ది, వాళ్ళ గొంతు ఎత్తిపోద్ది, ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ పోయినట్టు పోతూ ఉంటాయి, దేవునికి మహిమ ఉండదు. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో సంఘంలో సంఘక్షేమం కోసం అలా పని చేస్తూ ఉండాలి. అది మన మధ్యలో మూలంక ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం బాధ్యత గల సహోదరుడు మోషన్లో ఉన్నారు. అన్న వాళ్ళు బంధుత్వం తరపున వేరే ఊరికి వచ్చారు, ఆహ్వానించుంటే మన దగ్గరకు వచ్చారు, ఆరాధన వాక్యం అందిస్తారు. రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలండి. నా పేరు మోసెస్. నేను మూలవంకలో సంఘ పెద్దగా అక్కడ బాధ దిగిలిన సహోదరునిగా ఉంటా ఉన్నాను. అక్కడ మొట్టమొదట మాకు సేవకుడిగా అన్నని అక్కడికి వేస్తూ వచ్చినారు. అంతవరకు మేమే జరుపుకుంటూ వచ్చినాం. దాదాపు అన్న కూడా అక్కడ మా దగ్గర 4 సంవత్సరాలు ఉండి మందిరం కట్టబడిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి టక్కువలకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మీ దగ్గర కూడా అన్న వస్తూ వచ్చినాడు. ఈ స్థానంలో నిలబడి దేవుని వాక్యము చెప్పగలిగే, లేదంటే నిలబడగలుగుతున్నాను ఈరోజు అంటే కూడా అది ఆయనకే ఇవ్వాలి. అది ఎందుకంటే ఆయన మమ్మల్ని బలపరుస్తూ వచ్చినాడు, నిలబెడుతూ వచ్చినాడు. ఈరోజు ఏదైనా కొన్ని మాటలు, దేవుని మాటలు కొంచెం చదువుకోగలుగుతున్నాము, అర్థం చేసుకోగలుగుతున్నాం, లేదా దేవుని ప్రజలకు కొంచెం చెప్పగలుగుతున్నాం అంటే కూడా అది అన్న నిలబెట్టి మమ్మల్ని బలపరిచి ప్రార్థనలో ఆత్మీయంగా నడిపించదాన్ని బట్టి దేవుడు కూడా ఆయన కృపను బట్టి ఈ దినాల్లో నన్ను కూడా అక్కడక్కడ మరి మందిరంలో దేవుని వాక్య పరిచారకునిగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని మనకి మహిమ. సమయంలో ఆరాధన కొరకై దేవుని గ్రంథం నుండి మనం కూడా కొన్ని వచనాలు చదువుకొని కొంచెం అర్థం చేసుకొని ఆరాధన చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనవేనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవేనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆయన నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం ఈ యొక్క మిడితూరు గ్రామంలో కూడా నా తండ్రి కొద్దిపాటి శేషాన్ని మీరు ఇక్కడ ఉంచుకున్నారు. నా తండ్రి నీ పేరు పెట్టబడిన నీ జనాంగము, నీ పరిశుద్ధాలయం, ప్రేమల తండ్రి, మరి నేను నీ పిల్లలతో కలిసి నేను కూడా నిన్ను ఆరాధించడానికి దేవా ఈ దినం నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి దేవ తండ్రి వీరితో కలిసి దేవా మీ పాదాల దగ్గర
వినమ్రుడనై కృతజ్ఞుడనై హృదయపూర్వకంగా నేను కూడా ఆరాధించట కొరకై దయగల తండ్రి నాకు కూడా అవకాశం కలిగించినందుకే స్తోత్రాలు. ప్రేమల తండ్రి నాయన గతించిన దినాలు సంవత్సరాలు మరి తండ్రి నా జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమల తండ్రి ఎన్నో అపాయకరమైనటువంటి దినాలు మరి తండ్రి ఎంతోమంది లయమైపోయినటువంటి దినాలు గత సంవత్సరంలో ప్రభా ఎన్నో ప్రమాదాలు చూసుకుంటా వస్తే ఎంతోమంది ఈ లోకంలో కాలగతులైపోయినారు. అయితే ప్రభా నేటికి మేము సజీవులముగా ఉన్నాము అనంటే ఇది నీ కృప నీ దయ. అందుకొరకాయ మీకు ఎంత వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ప్రేమల తండ్రి అల్పుడను అయ్యగుడనను ఈ సమయంలో దయతో జ్ఞాపకం చేసుకున్నాము. ప్రేమల తండ్రి మరి నా యొక్క సొంత ఆలోచనలు జ్ఞానము తీసివేస్తున్నామని ప్రేమల తండ్రి నీ యొక్క జీవ గ్రంథములని నా తండ్రి అనేక పదాలకు సరైన అర్థాలు కూడా తెలియనివాడను జ్ఞానం లేనివాడను ప్రేమల తండ్రి దయతో జ్ఞాపకం చేసుకున్నామని ప్రేమల తండ్రి నీ యొక్క శిలువ చాటును మరుగు చేసుకుంటూ కేవలం ఒక బుర్రగా ఒక శబ్ద మరి వస్తువుగా మాత్రమే వాడుకొని తండ్రి ఈ మట్టి ఘటమును మీరే మహిమపరచుకోమని నీ పాద దగ్గర వేడుకుంటూ దయల తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాతో మాట్లాడుతురమని ప్రేమల తండ్రి నీ వాక్యమును దయల తండ్రి అర్థం చేసుకొని ఆరాధించటకు దేవా మీరే ఆత్మదేవ సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రేమల తండ్రి మరి నైనా వీళ్ళకే జ్ఞాపకం చేసుకున్నాడు మా యొక్క గమనంలో నీ వాక్యం ముందు ఉంచుకొని తండ్రి మరి దేవా మేము వాటిని వివేచించి అర్థం చేసుకొని మా జీవితాన్ని అనుభవించుకుని ఆ రీతిగా మేము కూడా ఆరాధించడంలో మాకు సహాయపడుతున్నామని ఇది నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ యెషయా గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే దేవుడు రండి మన వివాదం తీర్చుకుందాం. యెహోవానే సెలవిస్తూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడే పిలుస్తూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మానవులకు మరి దేవునికి దేవునికి మానవులకు ఒక వివాదం ఉన్నట్టుగా మరి ఇక్కడ రాయబడ్డది. ఆ వివాదము తీర్చుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏంటి వివాదము, ఎందుకుంది దేవునికి మానవులకు వివాదం ఏంటి? అసలు వివాదము అంటే ఒక వ్యాజ్యం లాంటిది. వ్యాజ్యం అంటే తల్లి తండ్రి పిల్లలకు మధ్య అన్నీ చేసినా కూడా పిల్లలు నాకేం చేసినావు నువ్వు అని కొట్లాడుతూ ఉంటారు, వ్యాజ్యం ఆడుతూ ఉంటారు. అలాగే తండ్రి కూడా మనకు అంటే ఒక ఏమంటారు ఒక పంచాయతీ లాగా వచ్చినప్పుడు మధ్యవర్తి వచ్చి వివాదం తీర్చుకోవడం ఎందుకు ఇలాగా రండి ఎందుకు అని సర్ది చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ వివాదం వ్యాజ్యం. కాబట్టి వివాదం అనేది ఉంది. ఏమిటి వివాదము అంటే దేవునికి మనకు మధ్యలో మన పాపములు అడ్డు వస్తూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి పాపములను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. కాబట్టి వాటి విషయంలో మనము ఆ వివాదం తీర్చుకోవాలి. అందుకని మీ పాపములు ఎర్రనివైనా సరే మీకు మరి అవి రక్తం వల్ల ఎర్రనైనా అవి హిమం వల్ల తెల్లబడతాయి రండి అని పిలుస్తాను. అవి కెంపు అంటే మణిమాణిక్యాల్లో అదొక వజ్రాలు వైడారాలు వీటిలో అది ఒక కెంపు అనేది కూడా ఎర్రగా బాగా దగ్గర మెరిచేటువంటిది. కాబట్టి ఆ కెంపుతో కూడా పోలుస్తూ ఉన్నాడు. ఇలాగా ఉన్నటువంటి మీ పాపములు వాటిని మరి గొర్రెబొచ్చు వల్లే తెల్లను అవుతాయి, రండి వివాదం తీర్చుకుందాం అని దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, ఇదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24 నుంచి, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నువ్వు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల కొరువు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నువ్వు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను. నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతము. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు. నువ్వు ఎట్లా నీతిమంతుడవు? నీ వ్యాజ్యం వినిపించు. నువ్వు ఎట్లా నీతిమంతుడు అవుతా ఉన్నావు? నీ పాపముల చేత నన్ను విసిగించినావు కదా, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి కదా. కాబట్టి నాకు జ్ఞాపకం చేయి, మనం కూడి వాదిద్దాం. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యం వివరించు అంటున్నాడు.
తండ్రి అయిన దేవుడే పిలిచి ఈ వివాదము తీర్చుకునే విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎట్లా నీతిమంతుడవు, నువ్వు ఏ విధంగా నీతిమంతుడు అవుతావు, నీ వ్యాజ్యం వివరించు, నాకు జ్ఞాపకం చేయి అంటా ఉన్నాడు. కాబట్టి మనము తండ్రి అయిన దేవునికి ఆరంభంలో దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనం యథార్థవంతులుగానే పుట్టించినాడు. కాబట్టి అయితే యథార్థవంతులుగా పుట్టించినటువంటి మనం ఎట్లా దూరం అయిపోతా వచ్చినాం, దేవుని యొక్క మాటను ఆజ్ఞను అతిక్రమించి దూరం అయిపోతా వచ్చి మరి ఇష్టమైన త్రోవకు తొలగిపోయి, కాబట్టి సృష్టికర్తకు మరి మనం విరోధంగా జీవిస్తూ వచ్చినాం. అందును బట్టి దేవుడు ఆయన పోలికలో ఆయన స్వారూప్యములో ఆయన పిల్లలైనటువంటి వారిని దూరం అయిపోతుంటే పిలిచి రండి వివాదం తీర్చుకుందాం. ఎందుకు దూరం అయిపోతున్నారు, మీరెట్లా నీతిమంతులు, నా జ్ఞాపకం చేయి, నాతో వ్యాజ్యమాడు, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యం వివరించు అంటున్నాడు. ఇదే యెషయా గ్రంథము 41వ అధ్యాయము చూడండి. 41వ అధ్యాయము 21వ వచనంలో, వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. రుజువు చూపించండి, మీ రుజువు చూపించడని వ్యాజ్యమాడండి. దేవుడు అడుగుతున్నాడు, వ్యాజ్యమాడుడి అని దేవుడు అడుగుతా అన్నాడు. కాబట్టి ఆయన పిలుస్తా ఉన్నాడు, వివాదం తీర్చుకుందాం రండి, నువ్వు ఎట్లా నీతిమంతుడవో నాకు జ్ఞాపకం చేయి, మనం వివాదము తీర్చుకుందాం. కాబట్టి చూడండి, ఇర్మియా గ్రంథం, ఫాస్ట్గా వెళ్దాం, కొన్ని సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు ఎలాగ దూరం అయిపోతూ వచ్చినారు చూడండి. 5వ అధ్యాయం, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మిమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేస్తిరి. యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులను ఎరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నీ నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు. 9వ వచనంలో, కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడుదును. ఇదే యెహోవాకు, నేను మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడతా. ఏమంటున్నాడు, నాలో ఏ దుర్నీతి చూసి మీరు దూరం అయిపోయినారు, ఏ దుర్నీతి చూసి మీరు నా ఇద్దరు నుండి తొలగిపోయినారు, వ్యర్థులగినట్లుగా మీరు నా ఇద్దరు నుండి దూరంగా తొలగిపోయినారు. నేను మిమ్మల్ని ఎవరు సంచారమైన నివాసమైన ఉండడానికి నివాస యోగ్యము కానిటువంటి ప్రాంతంలో భయంకరమైన మరి అడవి మృగాల మధ్యలో అరణ్యంలో ఆ కీకారణ్యంలో మిమ్మల్ని నేను నడిపించినా కదా, మిమ్మల్ని పోషించినా కదా, నన్ను మర్చిపోయినారు. నేను ఆ కానాను దేశంలోనికి ప్రవేశపెట్టాలంటే మీరు నా దేశాన్ని అపవిత్రపరిచినారు, నాకు దూరం అయిపోయినారు. కాబట్టి నేను మీతోనూ మీ పిల్లలతోనూ నేను వ్యాజ్యమాడుతాను. ఏం చూసి ఎందుకు మీరు దూరం అయిపోయినారు అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు, ఎందుకు తొలగిపోతా ఉన్నారు? సేవకులు అడగడం, దేవజనులు అడగడం లేదు దేవుని గురించి, దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవుడు మనల్ని ఇలాగా నడిపించిన దేవుడని మర్చిపోయినారు అని దేవుడికి వ్యాజ్యమాడమని పిలుస్తున్నాడు. రండి వివాదం తీర్చుకుందాం. కాబట్టి నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడదాను అని పిలుస్తాను. ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 23వ వచనం. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనే నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలనే నేను నిన్ను విసికింపలేదు. ఏమన్నా విసికించినానా? తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు, నా దగ్గరికి బలులు తీసుకురండి, నైవేద్యాలు తీసుకురండి, గొర్రె పిల్లలు తీసుకురండి, నన్ను నీ బలుల చేతనే నన్ను గణపరచండి, నన్ను ధూపం వేయాలా అని అనగా భారమైనటివి మీ మీద మోపి మిమ్మల్ని నేనేమన్నా విసిగించినానా? దేవుడు
అడుగుతాను, మిమ్మల్ని నేను ఏమైనా విసిగించినానా? కాబట్టి నేను మీతో వ్యాజ్యం ఆడతాను, వివాదం తీర్చుకుందాం రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. తన జనుల మీద యెహోవాకు ఏముందంట? వ్యాజ్యం కలదు. ఏంటి ఆ వ్యాజ్యం? చదవండి అట్లే 5వ వచనం వరకు. ఏం చేసి తిని ఎలాగ ఆయాసపరిచిన నేను మిమ్మల్ని? నాతో చెప్పండి. రప్పించి తిని దాస గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని, నా జనులారా, నీతి కార్యములు మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బోయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను చిత్తముదుకొని గిల్గాల వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. కాబట్టి ఏ విధంగా మిమ్మల్ని నేను ఆయాసపరిచిన, ఏ విధంగా మిమ్మల్ని విసిగించిన కాబట్టి అని ఇక్కడ వ్యాజ్యం ఆడుతున్నాడు. ఏమంటున్నాడంటే, జనుల మీద యెహోవాకు వ్యాజ్యం ఉందంట, ఇజ్రాయెల్ మీద వ్యాజ్యం ఆడుచున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్నటువంటి ఆ పర్వతములతో దేవుడు చెప్తా ఉన్నాడు. పర్వతములను మధ్యలో పెట్టుకుంటూ, సాక్షిగా పెట్టుకుంటూ అడుగుతా ఉన్నాడు, నా జనులారా, మీకేం నేను చేస్తున్నా? మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచిన? కాబట్టి వివాదం తీర్చుకోవాలా. కాబట్టి మనకు ఈ వివాదం ఉంది, దేవునితో మానవునికి వివాదం ఉంటా ఉంది. దేవుని మర్చిపోతా వచ్చినాం, దేవుడు చేసిన మేలు మర్చిపోయినాం, దేవుడు చేసినటువంటి ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి విడిపించినటువంటి ఆ సంగతులన్నీ మర్చిపోయి దేవునికి దూరం అయిపోయి మరి ఆ యొక్క వివాదాన్ని కొని తెచ్చుకున్న వారంగా, దేవునికి దూరం అయిపోయిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి అందుకని దేవుడే అడుగుతున్నాడు, మిమ్మల్ని ఏమైనా నేను విసిగించిన? నా బలులు తెమ్మని, లేకపోతే ధూపాలు వేయాలని, ఖర్చులు పెట్టి చేయాలని మరి నేనేం చెప్పలేదు కదా, అలాగ విసిగించలేదు కదా. నాలో ఏ దుర్నీతి చూసి మీరు దూరం అయిపోయినారు? నా నుండి మీరు ఇది ఏ విధంగా, ఎందుకు చేత మీరు దూరం అయిపోయినారు? కాబట్టి రండి వివాదము తీర్చుకుందాము అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ హోషియా గ్రంథంలో కూడా, హోషియా గ్రంథం దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషియా గ్రంథం 4వ అధ్యాయం, అక్కడ కూడా 1వ వచనం. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. దేశ నివాసులతో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ముందుగా ఏం చూసినాం? మీతోను మీ పిల్లలతోనే నేను వ్యాజ్యమాడుతా ఉన్నాను, రండి వివాదం తీర్చుకుందాము. నేను మిమ్మల్ని ఏ విధంగా ఆయాస పెట్టినాను, ఎలాగ విసిగించిన, ఎందుకు దూరం అయిపోయినారు, నాలో ఏ దుర్నీతి చూసి మీరు దూరం అయిపోయినారు అని దేవుడు పిలుస్తూ వచ్చినాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేశంతో కూడా, దేశంలో ఉన్నటువంటి జనాలతో కూడా, దేశ నివాసులారా, మీతో నేను వ్యాజ్యం ఆడుతా ఉన్నా. ఏమంటే సత్యము లేదు, కనికరం లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు, యెహోవా మాట ఆలకించండి, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేదు. ఆయా దేశాల్లో వ్యతిరేకమైన చట్టాలు, ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేకమైన చట్టాలు చేస్తున్నారు. దేవుని గురించిన జ్ఞానం లేదు, సత్యం లేదు, కనికరం లేదు. కాబట్టి అందుకనే ఆ దేశములతో దేవుడు వ్యాజ్యమాడుతా ఉన్నాడు, దేశం వాసులతో, దేశ నివాసులతో. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 31వ వచనం. భూమి అంతము వరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు, సర్వ శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించున్నాడు, ఇదే యెహోవాకు. ఇప్పుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి సర్వ శరీరులతో వ్యాజ్యమాడుతున్నాడు. సర్వ శరీరులు, నువ్వు ఎవడివైనా, నువ్వు ఏ కులం వాడవైనా, ఏ గొప్ప వంశం వాడవైనా, తెల్లవాడివైనా, నల్లడివైనా, ఏ దేశానికి సంబంధించిన వాడవైనా, సర్వ శరీరులతో కూడా దేవుడు వ్యాజ్యమాడుతాడు. అందరూ ఆయన పిల్లలే కదా. కాబట్టి అందుకనే
సర్వ ప్రజలు సర్వ శరీరులందరితో ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు. యెహోవా జనములతో వ్యాజ్యం ఆడుతున్నాడు, సర్వ శరీరులందరితో కూడా ఆయన వ్యాజ్యము ఆడుతున్నాడు. ఇదే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం చూడండి. మళ్ళీ వెనక్కి ఇక్కడెక్కడే అని ఈ వ్యాజ్యము అనే మాటను, కాబట్టి ఈ వివాదము ఉంటా ఉంది. దేవునికి దగ్గరగా లేకపోతా ఉన్నాం. దేవుడే పిలుస్తూ ఉన్నాడు, రండి రండి వివాదం తీర్చుకుందాం. నాలో ఏం చూసి మీరు దూరం అయిపోయినారు? 20వ అధ్యాయము 36వ వచనం. ఐగుప్తుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడుదును. మీతో కూడా వ్యాజ్యమాడతా. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఐగుప్తు దేశంలో అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ నేను వ్యాజ్యమాడతా. మీతో కూడా, నీతో కూడా, నీతో కూడా. కాబట్టి ఈ దేవుడు వ్యాజ్యమాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా నీతో ఇలాగా మాట్లాడితే, ఒకవేళ దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావేమో, ఏ విషయంలో తప్పిపోయినావో, ఏ విషయంలో ఒకవేళ దేవుని నువ్వు విసిగిస్తున్నావేమో, దేవునికి దగ్గర కాలేకపోతున్నామో, నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి, పాపమును బట్టి. అందుకనే దేవుడు నీ పాపములు ఎర్రనవైనను అవి హిమం వల్లే తెల్లబడతాయి, కెంపు వల్లే ఎర్రవైనను గొర్రెబొచ్చు వల్లే తెల్లమైతే రండి వివాదం తీర్చుకుందామని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా నేను మీతోనే వ్యాజ్యమాడతాను, మీతోనే. దేవుని నీతోనే వ్యాజ్యమాడుతున్నాడు. దేవుని ప్రేమను చూసినావు కదా, దేవుని రక్షణ చూసినావు కదా, దేవుడు చేసిన మేలు అనుభవించినావు కదా. ఇలాగ మేలు అనుభవిస్తూ కూడా దేవునికి దూరమైనావా? ఒకవేళ దేవుడు వ్యక్తిగతంగా నీతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు, ఆ వివాదం ఇంకా ఉందా? ఆ వివాదంలోనే ఉన్నావా? దేవునికి దగ్గర కాలేకపోతున్నావా? కాబట్టి ఆ వివాదము తీర్చుకుంటే దేవుని మనము ఆరాధించగలుగుతాం. ప్రభా, దూరంగా ఉన్నాము, దూరస్తులైన మమ్మల్ని నువ్వు దగ్గర చేసుకున్నావు, వివాదం ఉంటా ఉంది, మా పాపలను బట్టి మేము మిమ్మల్ని మేమే ఆయాసపెట్టినాం, దూరంగా ఉంటూ వచ్చినాం అని చెప్పి మనం ఒప్పుకుంటూ వస్తాం. కాబట్టి దేవుడు వ్యక్తిగతంగా మనతో కూడా దేవుడు వ్యాజ్యం ఆడేవాడు. నేను మీతోనే వ్యాజ్యం ఆడుతా ఉన్నా అంటున్నాడు. మీ పితరులతో వ్యాజ్యం ఆడినట్టు మీతోనూ వ్యాజ్యం ఆడతా అని చెప్తున్నాడు. కాబట్టి చూడండి, అందుకని యోబు గ్రంథకర్త అంటాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాలు. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరినడలా 1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. దేవుడు ఒక్కవేళ వ్యక్తిగతంగా నీతోనే వ్యాజ్యమాడితే 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా ప్రత్యుత్తరం ఇయ్యలేం. ఒక్కదానికి కూడా మనము ఆయనకు ఉత్తరం ఇయ్యలేం, ఉత్తరం ఇయ్యలేం. కాబట్టి ఆయనతో వ్యాజ్యమాడగోరినడలా 1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనా మనం ఉత్తరము ఇయ్యలేం. ఎట్లా దేవునికి నరుడు దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషి అవుతాడు? ఎట్లా నిర్దోషిగా మారుతాడు? చూడండి, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ నాని చేయటం నాకు కలగట్లేదు. కాబట్టి మనలో ఏముంది? మన శరీరమందు, నా శరీరమందు, నీ శరీరమందు వ్యక్తిగతంగా నరుడు దేవుని దృష్టికి ఎలాగ నిర్దోషి కాగలడు? ఒకవేళ దేవునితోనూ వ్యాజ్యమాడగోరినడలా ఆయన 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనా కూడా ఉత్తరం ఇయ్యలేం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకు అనంటే మన శరీరం అందు ఏమంట మంచిది ఏది నివసింపడం లేదు, మంచిది ఏది లేదు. మేలైనది చేయాలనుకుంటున్నాం కానీ మేలైనది చేయలేకపోతున్నాం. పాపంలోనే ఉంటా ఉన్నాం, బలహీనతలతో ఇంకా పడిపోతా మరి దేవునికి ఆయాసకరంగా దుఃఖకరంగానే మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే దేవుని దృష్టికి మనం ఎట్లా నిర్దోషులమవుతాం? ఒకవేళ ఆయనతో మనం వ్యాజ్యమాడితే, అనగా నేను కూడా నీతిమంతున్నే, నేను కూడా ఇక రక్షించబడిన తర్వాత ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉండా, నేనేం తప్పు చేయలే, నేనేం పాపం చేయలే అని దేవునితో వ్యాజ్యమాడగలిగితే, ఈ లోకంలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు వారు అంటే మేము పాపాత్ములమా అంటారు బయట వాళ్ళు.
అంటే మేము పాపాత్ములమ్మా, మీరు మాత్రమే పరిశుద్ధులా, మీరు మాత్రమే నీతిమంతులా, మాకుండేవారు మేమున్నాం, మాకు కూడా నిష్టగా మేము చేసుకుంటున్నాం, భక్తి చేసుకుంటున్నాం అని. కనుక అంటే వారి భక్తి నిష్ట ఇలాగా జీవితాల్లో కొంతమంది వారి భక్తి జీవితాలు కలిగి ఉంటున్నప్పటికీ దేవుని వాక్యము ఏం చెప్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతా ఉన్నారు అందరూ అని చెప్తారు. కాబట్టి వారికి దేవుని మాటలు, దేవుని వాక్యము చదివినప్పుడు వారు ఎంత నీతిమంతులము, ఎంత భక్తిగా నాలో ఏమి లేవు అని నువ్వు అనుకున్నప్పటికీ దేవుని ఆ వాక్యమును మనం నీకు గుర్తు చేస్తూ వస్తుంది. అందుకనే ఆర్ఆర్కే మూర్తి అని ఆయన మొట్టమొదటి రేడియో ప్రసంగికుడు. ఆయన మరి బైబిల్ బోధిస్తూ ఉంటే వారు వేరే నేర్పమని ఆయనకు పంపుతూ వస్తే ఆ నేర్పే క్రమంలో ఆయన తప్పులు అవన్నీ బయటకు వచ్చి తను కూడా మారుతూ వచ్చినాడు, గొప్ప దైవజనుడిగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి లోపాలను మరి ఎత్తి చూపుతూ వస్తుంది. కాబట్టి ఆయనతో ఒకవేళ మనం వ్యాజ్యమాడాలనుకుంటే లేదు మేము నీతివంతులమే, మేము మంచివారమే, నాలో ఏ తప్పు లేదు. కానీ బైబిల్ గ్రంథం ఒక అంటాడు కదా, దేవుని రాజ్యానికి నేను నిత్య రాజ్యమునకు వారసుండకుంటే నేనేం చేయాలా అన్నప్పుడు నేను అన్నీ చేస్తాను. నేను బాల్యం నుంచి నేను మంచిగా ఉన్నా, అన్ని తల్లిదండ్రులను గౌరవిస్తానా, నేను అన్నీ చేస్తా ఉన్నప్పటికీ నీ దేవుడు ఏమంటున్నాడు, అయినను నీకు ఇంకా ఒకటి కొదవగా ఉంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత భక్తి నిష్ట కలిగి ఉన్నప్పటికీ ప్రతి మానవుల్లో ఎక్కడో ఒకసాట ఈర్ష, ద్వేషమో, పగనో, ఇంకొకటో ఉండే ఉంటుంది. ఎందుకంటే మానవుడు పాప స్వభావంలో కీర్తనకారుడు, అందుకనే కీర్తనల గ్రంథంలో అంటాడు కదా 51వ కీర్తనలో, నేను 51:5 అను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. కాబట్టి మన స్వభావం ఆటోమేటిక్గా ఊహ తెలిసేటప్పటికే, చిన్న వయసు పెరిగేటప్పటికే అబద్ధాలు అనేటివి వచ్చేస్తున్నాయి. ఇతరులను చూసి చిన్న పిల్లలు విపరీతమైన భాష, మరి బూతులు ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఎట్లా వస్తున్నాయంటే స్వాభావికంగానే అవి. అందుకనే తల్లి ఆయన కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. కాబట్టి దేవునితో వ్యాజ్యం మరి మనకు ఈ వ్యాజ్యం ఉంటా ఉంది, కాబట్టి వివాదం ఉంటా ఉంది, ఇవి తీర్చుకోవాలా. దేవుడు 1000 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా మనం సమాధానం చెప్పలేం. నువ్వు ఎట్లా నీతిమంతురాలు, ఎట్లా నీతిమంతుడవు, ఎట్లా నువ్వు పరిశుద్ధినివి, నీ ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎలాంటి వాడవో నీకు తెలుసా అని దేవుడు మాట్లాడితే, జ్ఞాపకం చేస్తే తల దించుకోవాల్సిందే, తల ఎత్తుకొని నిలబడలేం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 130వ కీర్తన, 130వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దేవుడు ఒకవేళ దోషములను మరి కనిపెట్టి చూస్తే నీలో నాలో దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలబడతాడు ఆయన సన్నిధిలో? ఆయన సన్నిధిలో నిలబడలేడు. అందుకనే మనము స్వాభావికంగానే దేవునికి మనం దూరం అయిపోతూ వచ్చినాం. మనలో ఉన్నటువంటి పాప స్వభావమును బట్టి, పాపపు బ్రతుకును బట్టి పెరుగుతా, వయసురీత్యా పెరిగే కొద్దీ ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసములు, మరి వంచనతో కూడిన మాటలు. కాబట్టి ఇలాగా మానవుడు దూరం అయిపోతూ వస్తున్నాడు. మన దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు కూడా ఆయన సన్నిధిలో నిలబడలేం. చూడండి, 38వ కీర్తన 4వ వచనంలో కూడా, 38వ కీర్తన మోపబడి ఉన్నాయి. ఎట్లున్నాయంట? నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినాయి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినాయి. మన దోషములు మన తలకు పైగా పొర్లిపోయినాయిగా, మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. కాబట్టి దేవునికి దృష్టికి నరుడు ఎలాగా నిర్దోషి కాగలడు? ఆయన సన్నిధిలో ఎలాగ నీతిమంతుడుగా మరి నిలబడగలడు? ఆయన ప్రశ్నిస్తే మరి ఎలాగ నిలబడగలం? ప్రత్యుత్తరం వేయగలమా? కాబట్టి దూరం అయిపోయినటువంటి మనల్ని ఈ వివాదం తీర్చుకుందాం రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ మన దోషములను బట్టి,
మరి మనం దూరం అయిపోతా వస్తున్నాం. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇలాగా ఇంకా అక్కడ కూడా మన దోషములను బట్టి ఆయన మన దోషములను బట్టి నల్లగొట్టబడెను. కాబట్టి మన దోషములు, మన అతిక్రమాలు, వీటన్నిటిని బట్టి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మధ్యవర్తిగా రావాల్సి వచ్చింది. ఆయనే మనకు తండ్రి అయిన దేవునితో ఈ వివాదం తీర్చి సమాధానపరచడానికి ఆయన రావాల్సి వచ్చింది. మన అతిక్రమాల క్రియలను బట్టి ఆయన గాయపరచబడాల్సి వచ్చింది. మన దోషం బట్టి నలగొట్టబడతా వచ్చినాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడతా వచ్చింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా వచ్చింది. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సర్వలోకమునకును శాంతికరమైనాడు. కాబట్టి మన పాపమునకు ఆయనే శాంతికరమైనాడు. అనగా ప్రాయచిత్తమైనాడు. ఇదే 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి. ఇదే మొదటి యోహాను పత్రిక. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించినాడు. ఆయనే మనల్ని ప్రేమించి దేవుడు తన అద్వితీయ కుమారునిగా ఈ లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచం. కాబట్టి మనము దేవుని ప్రేమించేదని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. తన కుమారుని ప్రాయచిత్తంగా, మన పాపములకు ప్రాయచిత్తంగా ఆయనను తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపుతా వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వస్తా వచ్చినాడు. కాబట్టి ఆయనతో మరి ఈ వివాదం తీర్చుకోవడానికి దేవుడు పిలుస్తా వచ్చినాడు. ఆయనను మరి దూరం అయిపోయినటువంటి మనమల్ని మన పాపమును బట్టి దేవునికి దూరం అయిపోతా ఉంటే పిలిచి మనము వివాదం తీర్చుకుందాం రండి. వ్యాజ్యం ఆడితే మీరు నాతో వ్యాజ్యం ఆడగోరిన ఎడల మరి 1000 ప్రశ్నలు ఒకదానికైనా మీరు ప్రత్యుత్తరం వెళ్ళారు. కాబట్టి మన నరుడు దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషి అవుతాడు? కాబట్టి మనం నిర్దోషులం కాలేమని, మనం పాపములుగానే ఉండి మన పాపమును బట్టి నరకానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నామని దేవుడు తిరిగి మళ్ళా దగ్గర చేసుకోవడానికి, తిరిగి ఆయన సన్నిధికి నడిపించుకోవడానికి, మనల్ని కడిగి పవిత్రపరచుకోవడానికి, మరి నీతిమంతులుగా తీర్చుకోవడానికి ఆయన కుమారుని ఈ లోకానికి పంపుతా వచ్చినాడు. మన శిక్ష ఆయన మీద మోపుతా మరి వస్తా వచ్చినాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 'మధ్యవర్తిగా అనేదానికి యెషయా గ్రంథంలోనే అనుకుంటా. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఉంటుంది. సంరక్షకుడు లేకపోవట చూచెను, మధ్యవర్తి లేకునుట చూచి ఆశ్చర్యపడను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేశాను. కాబట్టి మధ్యవర్తి లేకపోయినాడు, సంరక్షకుడు లేకున్నప్పుడు ఆయనే మధ్యవర్తిగా, మరి సంరక్షకుడిగా, రక్షకుడిగా, లోకరక్షకుడిగా మరి యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆయన మధ్యవర్తి, ఆయన ఈ లోకానికి మరి ఆయన రావాల్సి వస్తూ వచ్చింది. చూడండి, ఈ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ప్రత్యుత్తరం ఇవ్వకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? కాబట్టి నా గద్దింపు చేత సముద్రంలో ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటిని చేపలు. ఇదంతా అవసరం లేదు. కానీ అనగా దేవుడు నేను వచ్చి పిలిచినప్పుడు, వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా,
నేను పిలిచినప్పుడు ఎవడును ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఎలా? అనగా ఆయన పిలిచినప్పుడు, ఆయన అడిగినప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉంటే ఎట్లా? ఆయన పిల్లలం కదా. కాబట్టి అందుకోసమని నేను విమోచించలేనంత నా చెయ్యి కూర్చా కాలేదని దేవుడు, అందుకని ఆయనను మధ్యవర్తి లేకున్నప్పుడు, మధ్యవర్తి సంరక్షకుడు లేని చూసి ఆయననే కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి ఆయన ద్వారా మనమని మరి రక్షించుకుంటూ వస్తున్నాడు. ఆయన ద్వారా మనం రక్షించుకుంటూ వస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 50 ఆయనకి ఇష్టమైంది, దేవునికి మన కొరకు ఆయనను నలగొట్టడానికి ఇష్టపడతా చూడండి దేవుడే. 10వ వచనంలో 53:10 పరిహారార్థ బలిగా కాబట్టి ఆయన మరి ఆయనకు నలగొట్టడానికి ఇష్టపడినాడు. తండ్రిని దేవునికి కుమారుని నలగొట్టబడని కూడా ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన సన్నిధిలో నిలబడాలని, నిర్దోషులుగా నిలబడాలని, నిష్కల్మషంగా నిలబడాలని, ప్రత్యుత్తరం ఇచ్చే వారంగా ఉండాలని, ఆయన పిల్లలు ఆయనతో మాట్లాడాలని, దూరంగా ఉండకూడదని. కాబట్టి ఆ వివాదము తీర్చుకోవడానికి దేవుడే పిలుస్తూ వచ్చినాడు. ఎందుకంటే చూడండి ఎట్లా పంపించారంటే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెలుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయి. ఎక్కడంటే అక్కడికి వినారు, కొండలకు వెళ్ళిపోతూ వస్తున్నారు. దేవుని వారిని తప్పించిన, త్రోవ తప్పించిన వారుగా ఉన్నారు. కాబట్టి వారి కాపరులు వారి త్రోవ తప్పించినటువంటి వారుగా మరి ఉంటే వాళ్ళు కొండకు దూరం అయిపోతూ వస్తున్నారు. కొండకు వెలుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయినారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారం ఆయన. కాపరు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్. కాబట్టి అనగా కొండకు ఎక్కిస్తూ వచ్చినారు, ఎక్కడికెక్కడో అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ. కాబట్టి వారు దిగవలసిన చోటు మర్చిపోయినారు, దేవుణ్ణి మర్చిపోయినారు. ఆయన పిలుస్తున్నాడు, ఏ దుర్నీతి చూసి నా నుంచి మీరు దూరం అయిపోయినారు? నేనేమైనా మిమ్మల్ని ఆశపెట్టినానా? మిమ్మల్ని విసిగించినానా? ఎందుకు మీరు దూరం అయిపోయినారు? కాబట్టి రండి, మేము వివాదము తీర్చుకుందాం. కాబట్టి చూడండి, అందుకని ఆయన మనం క్రయధనముగా దేవుడు మత్తయి సువార్త మనిషి కుమారుడు చూడండి 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చనని చెప్పాను. కాబట్టి మనుష్య కుమారునిగా ఈ లోకానికి పరిచారం చేయించుకోవడానికి రాలే, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చింది. ఎందుకు వచ్చినాడు అంటే ఈ లోకంలో కొంతమంది బాబాలుగా పిలువబడే వాళ్ళు పీఠాధిపతులుగా సింహాసనాలు వేసుకొని కొంత మరి వాళ్ళే దేవుడిగా మరి పూజింపబడతా ఉంటే, ఈయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడై ఉండవి ఈయన ఎట్లా వచ్చినాడంట? మా పరిచారకుడిగా యేసుక్రీస్తు వారు పరిచర్య చేయించుకోవాలనుకుంటే ఆయన చేసేటువంటి ఆ అద్భుత ఆశ్చర్య క్రియలను బట్టి ఆయన ఎక్కడికి తిరగాల్సిన అవసరం లే. ఆయన కూర్చొని ఉంటే అందరూ గుంపులుగా వస్తూనే ఉంటారు. ఆయనకి ఏం చేయమన్నా చేస్తారు. ఎందుకంటే కొన్ని కోట్లు ఇచ్చినా మరి జరగనటువంటి అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. గుడ్డివానికి కళ్ళు వచ్చినాయి, చనిపోయిన వారు లేపుతూ వచ్చినాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, కుంటి వాళ్ళను. కాబట్టి ఇలాగా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినటువంటి ప్రభు ఆయన పరిచర్య చేయించుకోవాలనుకుంటే చేయించుకోలే. అందుకు ఆయన పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ
పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా మరి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మనం విమోచించడానికి ఆ పాపము నుంచి, ఆ యొక్క శిక్ష నుంచి, ఆ పాప శిక్ష నుంచి విమోచన క్రయధనముగానే తన ప్రాణాన్ని ఇస్తా వచ్చి విడిపించాడు. చూడండి, అందుకని ఆయన ఎవరైనా దేవుని కుమారుడు, ఆయన పరిచర్య మనకు చేయడానికి రావాల్సిన ఆవశ్యకత ఏమిటి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఫిలిప్పీ 2:6. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, మరియు అనగా ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఏం అవసరము దేవునికి? ఆయన పరిచర్య చేసుకోవచ్చు కదా. ఎలాంటివంట? దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, ఆ వైభవంలో ఉన్నటువంటి వాడు, మహిమైశ్వర్యంలో ఉన్నటువంటి దేవుడు తను తగ్గించుకొని పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఎందుకు రావాలి దేవుడు? ఎందుకు రావాలంటే నీకు నాకు ఒక వివాదం ఉంది దేవునితో. మనందరికీ దేవునితో ఒక వివాదం ఉంది, వ్యక్తిగతంగా పాపములను బట్టి. అందుకనే దేవుడు వివాదం తీర్చుకుందాం రండి, వివాదము తీర్చుకుందాం బ్రహ్మని దేవుడు పిలుస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఇక మీదట తెలుసుకుందాం. పాలు లేదని కాబట్టి ఎవరు కడుగుతున్నారు? ఎవరి పాదములు కడుగుతున్నారు? సృష్టికర్త అయిన దేవుడు, దేవునితో ఉండవలసిన వాడు, వైభవంలో ఉండవలసిన వాడు, ఆయన తగ్గించుకొని ఆయన పరిచారం చేస్తున్నాడు, పరిచర్య ఆయన చేస్తున్నాడు. ఆయనే వారి పాదములు, శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఆయన తుడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసుకొని తండ్రికి సమీపస్తులుగా చేసినాడు. దూరంగా ఉన్నటువంటి మనల్ని దేవుడే తన కుమారుని మన పాపమునకు క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. తద్వారా మనం దేవునికి సమీపస్తులైన మన దగ్గరికి వచ్చినాం. లేకపోతే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం? మన యొక్క స్థితిని బట్టి మనము ఆయన ప్రశ్నిస్తే ఒక్కరం నిలబడలేం. కాబట్టి ఆ వివాదంలో ఉన్నటువంటి మనల్ని మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి వివాదం లేకుండా చేసి, యేసుక్రీస్తు ప్రభు వారే ఆయనే మధ్యవర్తిగా మనకు వచ్చి దేవునితో సమాధానపరిచి ఆయన రాజ్య వారసులుగా చేస్తూ వచ్చినాడు. ఆయన పిల్లలమైతే వచ్చినాం. కాబట్టి ఈ వివాదము తీర్చుకున్నావా? దేవునితో ఈ వివాదం తీరిపోయిందా? దేవుడు నిన్ను ఇలాగ ప్రశ్నిస్తే ఒకవేళ ఆ వివాదం ఇంకా ఉందా? కాబట్టి వివాదము తీర్చుకున్నట్లయితే, ఆ దేవుడు నిన్ను ఇలాగ రక్షించుకున్నట్టయితే, దేవుడు ఆయన ఆ రక్షణ అనుభవం నిజమే ప్రభువా, ఒకప్పుడు నేను కూడా నా పాపములను బట్టి నేను కూడా దూరంగా ఉంటా వచ్చిన, నేను విసిగించిన మా పితరుల వరే నేను కూడా మా పితరులతో వ్యాజ్యమాడినట్టు నువ్వు మాతో కూడా వ్యాజ్యమాడితే, మా పిల్లలతో కూడా వ్యాజ్యమాడితే మేమెవ్వరం నీ సన్నిధిలో నిలబడలేం. నువ్వు 1000 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేం. మేము పాపంలో పుట్టిన వాళ్ళం. మేము నీ తల ఎత్తుకొని నీ వైపు చూడలేం, నిలబడలేం నీ సన్నిధిలో. అయితే ఇలాంటి మా జీవితాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని రక్షించినావు, మా పాపమునకు క్రయధనముగా ఆయన ప్రాణమే పెడతాచ్చినావు, నీ ప్రాణమే పెడతాచ్చినావు. విమోచన క్రయధనముగా నువ్వు దేవుడు అయ్యండి, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడవండి. నువ్వు పరిచర్య చేయించుకోవడానికి రాలే, పరిచారం చేయడానికి వచ్చినావు. కాబట్టి ఇలాగ మమ్మల్ని రక్షించినావు, అందుకొరకే నీకు స్తోత్రాలు. మా వివాదం దేవునితో ఉన్నటువంటి ఆ వివాదం తీసివేసినావు. అనీతిమంతులమైన మమ్మల్ని నీతిమంతులుగా చేసినావు.
మా పాపంలో కడిగి శుద్ధి చేసుకొని నీ యొక్క ఈ మందిర ఆవరణలోనికి కూర్చోవడానికి అవకాశం ఇచ్చినావు. ఆయన మందిరంలోనికి రావడానికి కదా, మరి దేవుని మందిరంలోనికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలా? ఆయన పరిశుద్ధుడు కదా. కాబట్టి దేవుని మందిరంలోనికి ఇచ్చినాం, ఆయన బల్ల చుట్టూ చేరినాం, ఆయనను ఆరాధించే ఈ భాగ్యం ఇచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉండి ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు. మనం ప్రేమించాలి, ఆయనే మనల్ని ప్రేమించు. ఆయన కుమారుని ఆయనే పంపి ఈ యొక్క వివాదాన్ని తీర్చివేసి దేవునితో సమాధానపరిచినాడు కనుక దేవుని నువ్వు నేను ఆరాధించబద్దులమైన. దేవుడి వాక్యమును దీవించును. దయచేసి అందరం లేచి పడుకొని కొత్త పాటల పుస్తకంలో నుంచి 85, పాత పాటల పుస్తకం నుంచి 83, క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మొదటి చరణం, చివరి చరణం. చివరి చరణం పాడుకున్నప్పుడు ముందుకు వస్తాం కొద్దిగా. లాస్ట్లో చివరి చరణం పాడినప్పుడు కొద్దిగా ముందు జరుగుతాం. చివరి చరణం పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు కూడా సండే స్కూల్ వెళ్తారు. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాలు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా
హల్లెలూయా పాడేదం నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం జీవిత నావా తుఫాను చేత మూడో చరణము ఎన్నో విధాల పోగొట్టి నాదు పాపరోగము నివసమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయను ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నివసమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయను యేసు నివారణాయను యేసు నివారణాయను 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 యేసు దయాళు మూడో చరణం నేను పాడతాను వినండి. చివరి చరణం నివారణ అనే పదము 4 సార్లు పాడాల. నేను పాడతాను గమనించండి. మూడవ చరణం అంతా ఎన్నో విధాలటి నాదు పాపరోగము నీ వస్త్రమును పుట్టినంతనే అద్భుతముగా నివారణాయను ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయను ప్రియా యేసు నివారణాయను ప్రియా యేసు నివారణాయను 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 అట్లా 4 సార్లు. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదము నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదము. దయచేసి కూర్చోరండి. మొదటిసారి సండే స్కూల్ టీచరు ఆరాధన చేస్తారు. యేసు మనక్క ఒక చిన్న సహాయం చేయాలా, అటెండెన్స్ తీసుకొని బాబు కూడా తీసుకొని పేర్లు రాసేయండి.